2025లో ఆస్కార్ నామినేషన్లో ఇండియా నుంచి స్థానం దక్కించుకున్న షార్ట్ ఫిలిం అనుజ. ఈ మూవీతో పాటు అందులో నటించిన 9 ఏళ్ల అమ్మాయి ఎవరు అనే విషయాన్ని నెట్టింట్లో తెగ సర్చ్ చేస్తున్నారు నెటిజన్లు. మరి ఆ అమ్మాయి ఎవరు, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. ది ఎలిఫెంట్ విస్పర్స్ అనే షార్ట్ ఫిలింతో 2023లో ఒకసారి అవార్డు గెలుచుకున్నారు నిర్మాత గునీత్ మోంగా. ఈ ఏడాది ఆస్కార్ నామినేషన్లో ఉన్న అనుజ సినిమా కూడా ఈయనే నిర్మాత. మరి ఈసారి ఆయనను అదృష్టం వరిస్తుందో లేదో తెలియదు. కానీ ఆ షార్ట్ ఫిలింలో నటించిన సజ్దా పఠాన్ అనే 9 ఏళ్ల బాలిక పేరు మాత్రం మారు మోగిపోతోంది. ఆమె ఎవరో తెలుసుకోవడానికంటే ముందు ఈ అమ్మాయి నిజ జీవితం ఆధారంగా తెరకెక్కిన అనుజ కథ ఏమిటో తెలుసుకుందాం. అనుజ షార్ట్ ఫిలిం కథ 9 ఏళ్ల అమ్మాయి చుట్టూ తిరుగుతోంది. ఆమె అక్క పాలక్ ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తోంది. ఆమెలాగే ఈ పాప కూడా పనికి వెళ్తోంది. కానీ ఒకానొక టైంలో ఫ్యాక్టరీలో పని చేయడం లేదా చదువుకోవడం రెండిట్లో ఒక ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తోంది. బాల కార్మికురాలైన ఆ అమ్మాయికి బోర్డింగ్ స్కూల్లో చదువుకునే సువర్ణ అవకాశం లభిస్తోంది. ఇది అనుజ భవిష్యత్తు జీవితాన్ని మార్చేసే నిర్ణయం. మరి అనుజ ఏం నిర్ణయించుకుంది, ఆమె చదువుకోవడానికి వెళ్తే ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అనేది తెలియాలంటే ఈ షార్ట్ ఫిలిం చూడాల్సిందే. అనుజ పాత్రను 9 ఏళ్ల పాప సజ్దా పఠాన్ పోషించింది. సజ్దా ఒక బాల కార్మికురాలు. ఆ చిన్నారిని సలాం బాలక్ ట్రస్ట్ అనే స్వచ్ఛంద సంస్థ రక్షించింది. ఢిల్లీ వీధుల్లో ఉన్న ఆమెకు ఆశ్రయం ఇచ్చి చదువు చెప్పిస్తోంది నటి మీరా నాయర్ ట్రస్ట్. ఓవైపు చదువుకుంటూనే ఆమె నటనా రంగంలో కూడా రాణిస్తోంది. ఆమె జీవితంపై ఈ షార్ట్ ఫిలిం తీశారు. పైగా అందులో ఈమె ప్రధాన పాత్ర పోషించడం, ఆస్కార్ కు కూడా నామినేట్ కావడం అద్భుతం. సజ్దా గతంలో 2023 ఫీచర్ ఫిలిం ది బ్రెడ్ లో కూడా నటించింది. అనుజాలో సజ్దా పఠాన్ అక్కగా అనన్య షాన్బాగ్ నటించగా, నగేష్ బోంస్లే, గుల్షన్ వాలియా కీలక పాత్రలు పోషించారు. ఆడమ్ జే గ్రేవ్స్, సుచిత్ర మట్టై దర్శకత్వం వహించారు. గునీత్ మోంగా, ప్రియాంక చోప్రా దీనికి ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు. హాలీవుడ్ స్టార్ రైటర్ మిండీ కాలింగ్ ఈ షార్ట్ ఫిలిం కి నిర్మాత. అనుజ ఇప్పటి వరకు న్యూయార్క్ షార్ట్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ 2024, హాలీవుడ్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్లో బెస్ట్ లైవ్ ఇన్ యాక్షన్ ఫిలిం, మౌంట్ క్లైర్ ఫిలిం ఫెస్టివల్లో అవార్డులను గెలుచుకుంది. ఎల్లో బార్, ఫోయిల్, ఇండీ షార్ట్స్ వంటి అనేక అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో అనుజను ప్రదర్శించారంటే అతిశయోక్తి కాదు. లో ఆస్కార్ నామినేషన్లో ఇండియా నుంచి స్థానం దక్కించుకున్న షార్ట్ ఫిలిం అనుజ. ఈ మూవీతో పాటు అందులో నటించిన 9 ఏళ్ల అమ్మాయి ఎవరు అనే విషయాన్ని నెట్టింట్లో తెగ సర్చ్ చేస్తున్నారు నెటిజన్లు. మరి ఆ అమ్మాయి ఎవరు, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. ది ఎలిఫెంట్ విస్పర్స్ అనే షార్ట్ ఫిలింతో 2023లో ఒకసారి అవార్డు గెలుచుకున్నారు నిర్మాత గునీత్ మోంగా. ఈ ఏడాది ఆస్కార్ నామినేషన్లో ఉన్న అనుజ సినిమా కూడా ఈయనే నిర్మాత. మరి ఈసారి ఆయనను అదృష్టం వరిస్తుందో లేదో తెలియదు. కానీ ఆ షార్ట్ ఫిలింలో నటించిన సజ్దా పఠాన్ అనే 9 ఏళ్ల బాలిక పేరు మాత్రం మారు మోగిపోతోంది.
ఆమె ఎవరో తెలుసుకోవడానికంటే ముందు ఈ అమ్మాయి నిజ జీవితం ఆధారంగా తెరకెక్కిన అనుజ కథ ఏమిటో తెలుసుకుందాం. అనుజ షార్ట్ ఫిలిం కథ 9 ఏళ్ల అమ్మాయి చుట్టూ తిరుగుతోంది. ఆమె అక్క పాలక్ ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తోంది. ఆమెలాగే ఈ పాప కూడా పనికి వెళ్తోంది. కానీ ఒకానొక టైంలో ఫ్యాక్టరీలో పని చేయడం లేదా చదువుకోవడం రెండిట్లో ఒక ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తోంది. బాల కార్మికురాలైన ఆ అమ్మాయికి బోర్డింగ్ స్కూల్లో చదువుకునే సువర్ణ అవకాశం లభిస్తోంది. ఇది అనుజ భవిష్యత్తు జీవితాన్ని మార్చేసే నిర్ణయం. మరి అనుజ ఏ నిర్ణయించుకుంది? ఆమె చదువుకోవడానికి వెళ్తే ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అనేది తెలియాలంటే ఈ షార్ట్ ఫిలిం చూడాల్సిందే. అనుజ పాత్రను 9 ఏళ్ల పాప సజ్దా పఠాన్ పోషించింది. సజ్దా ఒక బాల కార్మికురాలు. ఆ చిన్నారిని సలాం బాలక్ ట్రస్ట్ అనే స్వచ్ఛంద సంస్థ రక్షించింది. ఢిల్లీ వీధుల్లో ఉన్న ఆమెకు ఆశ్రయం ఇచ్చి చదువు చెప్పిస్తోంది నటి మీరా నాయర్ ట్రస్ట్. ఓవైపు చదువుకుంటూనే ఆమె నటనా రంగంలో కూడా రాణిస్తోంది. ఆమె జీవితంపై ఈ షార్ట్ ఫిలిం తీశారు. పైగా అందులో ఈమె ప్రధాన పాత్ర పోషించడం, ఆస్కార్ కు కూడా నామినేట్ కావడం అద్భుతం. సజ్దా గతంలో 2023 ఫీచర్ ఫిలిం ది బ్రెడ్ లో కూడా నటించింది. అనుజాలో సజ్దా పఠాన్ అక్కగా అనన్య షాన్బాగ్ నటించగా, నగేష్ బోంస్లే, గుల్షన్ వాలియా కీలక పాత్రలు పోషించారు. ఆడమ్ జే గ్రేవ్స్, సుచిత్ర మట్టై దర్శకత్వం వహించారు. గునీత్ మోంగా, ప్రియాంక చోప్రా దీనికి ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు. హాలీవుడ్ స్టార్ రైటర్ మిండీ కాలింగ్ ఈ షార్ట్ ఫిలిం కి నిర్మాత. అనుజ ఇప్పటి వరకు న్యూయార్క్ షార్ట్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ 2024, హాలీవుడ్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్లో బెస్ట్ లైవ్ ఇన్ యాక్షన్ ఫిలిం, మౌంట్ క్లైర్ ఫిలిం ఫెస్టివల్లో అవార్డులను గెలుచుకుంది. ఎల్లో బార్న్, ఫోయిల్, ఇండీ షార్ట్స్ వంటి అనేక అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో అనుజను ప్రదర్శించారంటే అతిశయోక్తి కాదు. Boom.